నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువునందు దేవుని బిడ్డలారా, నా ప్రేమైన భారతదేశ ప్రజలారా, ఈ రీతిగా రావటానికి కారణం ఏమిటంటే ముఖ్యమైన సందేశం, ముఖ్యమైన కౌంటర్తో రావటం జరుగుతుంది. మరి గత కొన్ని సంవత్సరములుగా ఈరోజు పురస్కరించుకొని మనం అనేక తర్కాలు, రకరకాలైన పరిస్థితుల్లో మనము నడవబడ్డాము. కానీ ఈరోజు ఒక ముఖ్యమైన మాట చెప్పాలి. ఏంటి ఆ మాట అంటే ఫేక్ కాల్స్. అంటే ఒక నెంబరుతో మరొక నెంబరుతో డైల్ చేసి మళ్ళా మనము రికార్డింగ్ చేయబోయేటప్పటికీ ఆ కాల్స్ని ఆపేస్తున్న ఒక వ్యక్తి. అంటే మనకి ఇతరులు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి గతంలో మేము ఇలాగా యేసు ప్రభు వారిని అపారం చేసుకున్నాము, ఈరోజు యేసు ప్రభు వారు నిజదేవుడని మేము గుర్తెరిగాము, గతములో యేసు ప్రభు వారిని నమ్ముకొని మరలా ధనాభిక్షకి అంటే ధనము కోసము మా ఆత్మని అమ్మివేసుకొని మరలా అక్కడ మాకు మనశ్శాంతి లేదు, కానీ మాకు క్షమాపణ ఉంటుందా, మరలా యేసు ప్రభు వారి దగ్గరికి రావటానికి అవకాశం ఉంటుందా అని కొన్ని రకాలైన ఫోన్ కాల్స్ చేయటం. మనము మరలా దాన్ని రికార్డింగ్ చేయబోయేటప్పటికి ఆ కాల్స్ రికార్డింగ్ కాకుండా అయిపోతాం జరుగుతుంది. సరే, ముఖ్యంగా ఈ కరుణాకర్ సుగుణ అనేవాడు కొన్ని సంవత్సరములుగా తన ఆత్మని అమ్మివేసుకొని మరలా ఈరోజు తాను మనకి అంటే నాకు క్షమాపణ చెప్పటం, అన్న అబరాం అన్న తప్పైపోయింది, సారీ అన్న అని క్షమాపణ చెప్పాడు. మనం రికార్డింగ్ చేయబోయేటప్పటికి ఆ కాల్స్ అనేవి రికార్డింగ్ కాకుండా మరి ఎలాగా వాళ్ళు ఆ కాల్స్ చేశారో అర్థం కాదు, కానీ మొత్తానికి అది కరుణాకర్ సుగుణ వాయిసే మాట్లాడాడు. ఏమని, సారీ అన్న తప్పైందన్నా, పొరపాటుగా మాట్లాడాను అని సారీ చెప్తున్నాడు. సరే, గట్టగేలకి చిట్ట చివరికి తను చేశాడో తన వాయిస్తో ఇతరులు చేశారో నేను అయితే తానే అనుకుంటున్నాను. ఎందుకంటే ఎంతలా మనగాడైనా ఈ కడవరి దినాలలో దేవుని రాకకి సమీపంగా ఉన్నాం. మనము యేసు ప్రభు వారి యొక్క రాకకి సమీపంగా ఉన్నాం. ఈ నేపథ్యంలోనే సత్యము అసత్యం, ఈ సత్యము వైపు ఉన్నవారు పరిపక్వం చెందుతారు, తర్వాత అసత్యములో ఉన్నవారు పరిపక్వం చెందుతారు. ఈ రెండు విశ్వాసాలు అనగా దైవశక్తి, దెయ్యపు శక్తి, ఈ రెండు విశ్వాసాల్లో ఉన్న వ్యక్తులు పరిపక్వానికి వస్తారు. అలాగ వస్తేనే మరి ఒకరేమో సత్యం వైపు ఉండి దేవుని పాదాల దగ్గర ఉన్నవారేమో మోక్షానికి, అదే రీతిగా మరి అసత్యము వైపు ఉన్నవారు పాతాళానికి పంపబడతారు. రెండు విశ్వాసాలు, ఒకటి దేవుని వైపు ఉన్న విశ్వాసము, మరొకటి మరి దెయ్యము వైపు ఉన్న అంటే దురాత్మ శక్తి, దైవశక్తి, దెయ్యపు శక్తి. ఈ రెండు శక్తులు మనుషుల్ని నడిపిస్తున్నాయి. ఒకటి దైవశక్తి, మరొకటి దెయ్యపు శక్తి. ఈ రెండు శక్తులు కంటికి కనపడకుండానే మనల్ని నడిపిస్తున్నాయి. అయితే సత్యమును విసర్జించిన వారు పరిపక్వం చెందుతారు,
సత్యములో ఉన్నవారు పరిపక్వం చెందాలి, తర్వాత అసత్యములో ఉన్నవారు పరిపక్వం చెందాలి. వీరిరుగురు పరిపక్వం చెందితేనే మరి ఈ లోకాన్ని విడిచిపెట్టి ఆ లోకానికి వెళ్ళవచ్చు. అలా కాకుండా అలాగనే ఉంటే వారిని అలాగా దేవుడే పరిపక్వానికి తీసుకొస్తాడు. ఎందుకు నేను ఈ మాట ప్రస్తావిస్తున్నానంటే, ఈ కరుణాకర సుగుణాగాడు అనేక రకాలుగా తన ఆత్మని అమ్మివేసుకుని నీతిమంతుల మీద నిందా ప్రచారము